ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా వేకువజాము నుంచే శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిజామాబాద్లోని నీలకంఠేశ్వరాలయం, శంభునిగుడి, నగిరేశ్వరాలయం, నందిగుట్ట శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. జిల్లాలోని పోచంపాడు రామలింగేశ్వరాలయం, ఉమ్మడిలోని ఉమామహేశ్వరాలయం, లొంక రామాలయం, నందిపేట కేదారేశ్వరాలయం, బోధన్లోని చక్రేశ్వరాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. అటు కామారెడ్డి జిల్లాలోని శివాలయాలు సందడిగా మారాయి. బిక్కునూరు సిద్ధిరామేశ్వరాలయం, లొడ్డి శివాలయం, భీమేశ్వరాలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి మహాశివుని దర్శనం కోసం భక్తులు క్యూలు కట్టారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేస్తూ తరలిస్తున్నారు. రాత్రి లింగోద్భవ కార్యక్రమం, జాగరణ ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది. రైటిక నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి రజనీకాంత్ దేవాలయం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రజనీకాంత్, భక్తుల రద్దీ ఎలా కొనసాగుతుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జ్యోతి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శైవ క్షేత్రాలు మహాశివరాత్రి వేడుక సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా స్వామివారి దర్శనానికి ఆయా శైవ క్షేత్రాలకు చేరుకుంటున్నారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయము, అట్లాగే శంభునిగుడి, నగరేశ్వర ఆలయము, నందిగుట్ట శివాలయము ఉదయం నుంచి కూడా భక్తులంతా స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలతో స్వామివారిని కొలుస్తూ తరిస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. అటు జిల్లాలోని పోచంపాడు రామలింగేశ్వర ఆలయము, ఉమ్మడిలోని ఉమామహేశ్వరాలయము, లొంకరామాలయము, నందిపేట కేదారేశ్వరాలయము, బోధన్లోని చక్రాశ్వరాలయంలో భక్తులు ఉదయం నుంచి కూడా స్వామివారి దర్శనానికి బారులు తీరి ఉన్నారు. గంటల తరబడి సమయం పట్టినా కూడా భక్తులంతా ఓపికగా వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం రోజు స్వామివారిని దర్శించుకోవడం, ప్రత్యేక పూజలు, అర్చనలు చేయడం, ఉపవాస దీక్షలు ఉండడం ఇదంతా ఒక ఆనవాయితీగా వస్తుంది. సో ఉదయం నుంచి కూడా శైవ క్షేత్రాలన్నీ రద్దీగా మారినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇక వచ్చేటువంటి భక్తుల కోసం కూడా ఆలయ పాలక మండలి ఏవైతున్నాయో ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగించారు. ఒకవైపు ఎండ తీవ్రత గత వారం రోజులుగా కూడా మధ్యాహ్నం వేళలో కొంత ఎండ తీవ్రత ఉంటుంది. నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా చల్వ పందులను ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యము, ఇట్లా వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల సదుపాయాలని ఏర్పాటు చేసి స్వామివారి దర్శనాన్ని కలిగించేటువంటి ఒక ఏర్పాటును, ఒక ప్రయత్నాన్ని చేశారు. ఇక నీలకంఠేశ్వర ఆలయానికి సంబంధించి దాదాపు గంటన్నర సమయం పడుతుంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ఆలయం చాలా ప్రశస్తి చెందినటువంటి ఆలయం. చాలా అనాదిగా ఈ ఆలయానికి భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేటువంటి ఒక సాంప్రదాయం ఇక్కడ ఉంది. మాట్లాడదాం, భక్తులు కూడా ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లోకల్ నిజామాబాద్. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎట్లా బాగుంటుంది ఇక్కడ చాలా. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఆలూరు నుండి అండి. ఎవ్రీ ఇయర్ వస్తారా శివరాత్రికి? అవునండి. దర్శనం కోసం మీరు వచ్చి ఇప్పుడు 1 గంట. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నిజామాబాద్ అండి. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర. ఎట్లా ఉంటుంది మా ఆలయం? ఎట్లా ఉంటుంది? ప్రతిసారి వస్తాము, ప్రతిసారి వస్తాము. పెద్దమ్మ కూడా వచ్చింది, మాట్లాడదాం. అమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు ఈ ఆలయానికి? మేము 10 సంవత్సరాల నుంచి వస్తాం. బాగుంది ఇక్కడ. కంటే శివరాత్రికి వస్తావా? వస్తాం. ఇట్లా భక్తులంతా కూడా ఆలయాలకు ఉదయం నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఒకవైపు స్వామివారి దర్శనము, ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలతో తరిస్తున్నారు. ఇక సాయంకాలం వేళలో, మధ్యాహ్నం వేళలో స్వామివారికి కళ్యాణోత్సవం ఉంటుంది. ఆ తర్వాత అర్ధరాత్రి వేళలో లింగోద్భవన కార్యక్రమం ఉంటుంది. అదే సమయంలో జాగరణ కోసం భక్తులంతా కూడా రాత్రి జాగరణ చేస్తారు. సో దీనికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. మరుసటి రోజు ఉపవాస దీక్షల్ని విరమించేందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మహాశివరాత్రి రోజు భక్తులు స్వామివారికి ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు, ఎట్లాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, ఇక ప్రత్యేక కార్యక్రమాలు ఏమేమి ఉంటాయనేటువంటి విషయాన్ని అర్చకులతో మాట్లాడి తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. అర్చకులు, ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులకు ప్రత్యేక పూజల్ని, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు చేస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ ఉంది. ఇక మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఆలయాలకు వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా క్యూ లైన్లో నిల్చొని
తీసుకొని వీరంతా కూడా స్వామివారి సేవలో తరిస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు విజువల్స్లో నీలకంఠేశ్వర ఆలయం ప్రధాన గర్భగుడి ఏదైతే ఉందో గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి ప్రధాన ద్వారం వద్ద మనం ఉన్నాం. భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాము. మాట్లాడదాం, అర్చకులు కూడా ఉన్నారు. ప్రత్యేక కార్యక్రమాలు ఏమేమి చేస్తారు, శివరాత్రి రోజు ఎట్లా కొలుస్తారు, స్వామివారికి ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, వచ్చేటువంటి భక్తులు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంటుంది మహాశివరాత్రి నాడు ప్రత్యేక కార్యక్రమాలు ఏముంటాయి? సాధారణ రోజులతో పోలిస్తే మహాశివరాత్రికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. 11 మాస శివరాత్రులు కలుపుకొని 12వది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి అనేది ఈ ఆదివారం రోజున రావడం చాలా విశేషం. ఆదివారం సూర్యుడికి సంబంధించినటువంటి రోజు. ఈ రోజున మహాశివరాత్రి భక్తులందరూ కూడా ఉపవాస దీక్షలో ఉంటూ రాత్రి జాగరణ చేస్తూ స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకుంటూ ఓం నమ శివాయ అనేటటువంటి శివపంచాక్షరి నామ మంత్రంచే ఉపవాస దీక్షలో ఉండి తెల్లవారి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించి ఇటు ఉపవాస దీక్షను విరమిస్తూ జాగరణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు అందరూ కూడా ప్రత్యేకంగా అభిషేకాలు చేసుకోవాలి, అర్చన చేసుకోవాలనేటువంటి ఒక ఉత్సాహం ఉంటుంది, అట్లాంటి ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. సో ఇంతమందికి ఎట్లా ఏర్పాట్లు చేసారు, ఎట్లా అర్చకుల సంఖ్య అంటే ప్రత్యేకంగా ఈ రోజు కోసం అధికంగా అర్చకులు ఏమైనా ఏర్పాటు చేసినా ప్రత్యేకంగా అర్చకులను ఏర్పాటు చేసుకోవడము జరిగింది. మేము కూడా చెప్పాలంటే 24 గంటల సమయాన్ని కూడా వెచ్చిస్తూ ఈ ఆలయంలో భక్తుల కోసం అభిషేక కార్యక్రమాలు కానీ దర్శనాలు కానీ చేపిస్తూ భక్తులందరికీ ఆ స్వామి యొక్క ఈరోజు ఏమిటంటే విశేషంగా కాస్త నీళ్లు పోసి కాస్త పత్రి పెట్టినా కానీ స్వామివారికి సాక్షాత్తు కైలాసంలో శివునికి ఇట్టి అభిషేక కార్యక్రమం నిర్వహించినటువంటి ఫలితం లభిస్తుంది. ఓం నమ శివాయ అంటే చాలు సాక్షాత్తు స్వామివారి యొక్క కృపాకటాక్షాలు లభిస్తాయి. ఎక్కడైనా భక్తులు ఆలయంలో రాత్రి 1 గంట నుంచే బారులు తీరి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికీ 2000 పైచిలకు మంది కూడా భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయంలో కూడా పర్యవేక్షణ మరియు అధికారులు వారి సమక్షంలో పళ్ళు పంచడం కానీ, నీటి సదుపాయం కానీ, వైద్య సదుపాయం కానీ ఇవన్నీ మరియు క్యూ లైన్లు నిర్వహించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాము. అలాగే ఆలయంలో మిగతా దానికి సంబంధించి ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నారు, మాట్లాడాం. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేసారు? భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో, ఎట్లాంటి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల వారికి క్యూ లైన్లో చల్వ పందిలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎండకు చలికి జాగ్రత్తలు తీసుకుంటే ఏర్పాటు చేశాం సార్. అలాగే వాళ్ళ దాహత తీర్చేందుకు నీరు, మంచినీటి సదుపాయము మరియు మజ్జిగ, పళ్ళ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాం సార్. దీనికి మా క్యూ లైన్లో రద్దీ ఎక్కువ ఉండడం వల్ల పోలీసు వారు సహకరించి జాగ్రత్తగా లైన్ను పంపించడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం జరుగుతుంది. భక్తుల సంఖ్య చాలా అధికంగా ఉంది సార్. ఇట్లా నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మనం చూడొచ్చు క్యూ లైన్లో భక్తులంతా కూడా స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఇక్కడ లోకల్ కంటెస్టర్. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు? ఎవ్రీ ఇయర్ వస్తుంటారు. దర్శనం అయిందా, వెళ్తున్నారు? వెళ్తున్నాము. నిజామాబాద్ ప్రతిసారి వస్తుంది. ఇట్లా భక్తులంతా కూడా వస్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని ఆలయాలకు వస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. జ్యోతి ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలన్నీ రద్దీగా మారిపోయినాయి. అన్ని శైవ క్షేత్రాలను తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శనం చేసుకోవడము, ప్రత్యేక పూజలు చేయడం, ప్రత్యేక సేవలు చేయడము, ఇట్లా స్వామివారిని కొలుస్తూ తరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. నిజామాబాద్ నగరంలోని శైవ క్షేత్రాలు అయితే భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వచ్చేటువంటి భక్తులకు కూడా ఆలయ కమిటీలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినాయి. ఒకవైపు పోలీసు బందోబస్తు, మరోపక్క ప్రత్యేక పూజల కోసం ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాల్లో మనకు కనిపిస్తుంది. జ్యోతి.